Hi friends, this is Dileep murgan. Welcome to Tech. Friends, ఈ రోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామో తెలుసా? షేర్ మార్కెట్లో స్మార్ట్ గా ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేస్తే మనకి మనీ అనేది వస్తుంది, ఎలా ఇన్వెస్ట్ చేస్తే మనకి మనీ పోతది అనేది ఈ వీడియోలో చెప్తాను. అండ్ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, పోర్ట్ఫోలియోని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తారనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అ వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు షేర్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మీకు డిమాట్ అకౌంట్ కావాలి. ఈ డిమాట్ అకౌంట్ అప్స్టాక్, జీరోదా ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. ఈ రెండిట్లో నేను తీసుకోవచ్చు అంటే ఇవి డిస్కౌంట్ బ్రోకరేజెస్, పైగా మనకి పాపులర్ కూడా. షేర్ కాను ఇవన్నీ చాలా ఉన్నాయి, ఏంజల్ బ్రోకింగ్ అని చెప్పేసి చాలా ఉన్నాయి, బట్ ఈ రెండు చాలా బాగుంటాయి. లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలో తెలియకపోతే మన ఛానల్లో రెండిట్ల మీద వీడియోస్ ఉంటాయి, అప్స్టాక్, జీరోదా. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత నేను ట్యూటోరియల్ అయితే చెప్తానని చెప్పాను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. సో ఆ తర్వాత నేను అప్స్టాక్లో ఒక ప్రోడక్ట్ని ఎలా కొనాలి, అంటే ఒక షేర్ని ఎలా కొనాలి, ఎలా అమ్మాలి, ఎలా పోర్ట్ఫోలియోలోకి వస్తే ఇవన్నీ కూడా చూపించాను. సో మీకు క్లియర్ కట్గా ఐడియా రావడం కోసం నేను ఒక వీడియో అయితే చేశాను, అది కూడా మీరు చూడండి. ఓకే, సో ఈ రోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఒక షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం చూసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. ఓకే, ఫస్ట్ మనం షేర్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలి. ఇదే మేజర్. ఇది ఎంత ఇంపార్టెంట్ అని అంటే మీరు ఒక టూర్కి వెళ్ళేటప్పుడు ట్రైన్ రిజర్వేషన్స్ ఎలా బుక్ చేసుకుంటారు, అక్కడ హోటల్స్ని ఎలా బుక్ చేసుకుంటారు, కార్ రెంటల్ ఎలా తీసుకుంటారు, అండ్ ఇదంతా ఎలా ప్లానింగ్ చేసుకుంటారో, మీరు అలా ప్లానింగ్ చేసుకోకుండా అప్పటికప్పుడే స్టేషన్కి వెళ్ళిపోయి ఏంటి ఢిల్లీకి వెళ్ళాలి టికెట్ ఇచ్చేస్తారా అంటే ఎలా ఉంటుందో చెప్పండి. ఖచ్చితంగా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు కదా. అలానే షేర్ మార్కెట్స్లో పోర్ట్ఫోలియో సరిగ్గా బిల్డ్ చేసుకోకుండా షేర్స్ తక్కువగా వస్తున్నాయని చెప్పేసి కొనేయటం, లేకపోతే పెరుగుతుందని చెప్పేసి మార్కెట్లోనే ఎక్కడో ఒక రూమర్ వస్తుంది దానివల్ల కొనేయటం, ఇలాంటివి చేస్తే మాత్రం పక్కాగా లాస్ అయిపోవడానికి రెడీగా ఉండండి. ఓకే, ఇంకొక 10,000 అప్పు చేయడానికి రెడీగా ఉండండి. మరి పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవాలి అని అంటే మన సూపర్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు కందిపప్పు, పెసరపప్పు, బియ్యం ఇవన్నీ ఒక టైపు, సర్ఫ్ ఎక్సెల్, రిన్ సోపు, సంతూర్ సోపు ఇవన్నీ ఒకటి. ఎలా అయితే అక్కడ డివైడ్ చేసి క్లియర్గా పెడతారో మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి, అలానే పోర్ట్ఫోలియోలో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. అంటే ఆటోమొబైల్స్ తీసుకున్నారనుకోండి, అశోక్ లైలాండ్, టాటా, భారత్ బెంజు ఇవన్నీ ఏంటి ఆటోమొబైల్కి సంబంధించినవి. విప్రో, టీసీఎస్, క్యాప్జెమిని ఇవన్నీ ఏంటి ఐటీ కంపెనీస్. అరబిండో, డాక్టర్ రెడ్డీస్ ఇవన్నీ ఏంటి ఫార్మాసిటికల్ కంపెనీస్. ఎస్బీఐ, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి ఇవన్నీ ఏంటి బ్యాంకింగ్ సెక్టర్. ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఈ కేటగిరీస్లో బెస్ట్ పెర్ఫామ్ చేసే కంపెనీస్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీకు క్లియర్ కట్గా పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవాలో చెప్తాను చూడండి. అసలు ఎన్ని రకాల కేటగిరీస్ ఉన్నాయో ఫస్ట్ మీరు ఫైండ్ అవుట్ చేయండి. గూగుల్ ఇట్ చేస్తే ప్రతిదీ దొరుకుతుంది. ఓకే, కంపెనీస్ అక్కడ గూగుల్ చేస్తే వచ్చాయి కదని మళ్ళీ అవి పెట్టుకోకండి. ఓకే, సో ఫస్ట్ ఏ కంపెనీ ఏ జానర్స్ ఉన్నాయి ఆ జానర్స్లో బెస్ట్ కంపెనీస్ ఏంటి అనేది తీసి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. దాని ప్రైసింగ్ ఎలా ఉంది, లాస్ట్ 6 monthsగా ఎలా పర్ఫామ్ చేసింది, లాస్ట్ 1 yearగా ఎలా పర్ఫామ్ చేసింది, అండ్ ఐపీఓకి ఎప్పుడు వచ్చింది, ఇవన్నీ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఎలా బిల్డ్ చేస్తాను అని అంటే ఒక ఆటోమొబైల్స్ కంపెనీస్ అంతా కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఫుల్ డ్రాప్లో ఉన్నాయి కాబట్టి నేను అసలు ఆటోమొబైల్ కంపెనీలో పెద్దగా పెట్టదలుచుకోలేదు. ఓకే, బట్ ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇంకొకరు పెట్టుకోవచ్చు, ఇంకెవరో కాదు మీరే పెట్టుకోవచ్చు. సో అది ఇక మీ ఇష్టం. చెప్పాను కదా, మార్కెట్ ఎవరికి శత్రువు కాదు, ఎవరికి మిత్రుడు కాదు, కాబట్టి మీ అదృష్టం మీద కంప్లీట్గా బేస్ అయి ఉంటుంది. ఐటీ కంపెనీలు బాగా పర్ఫామ్ చేస్తాయని చెప్పేసి ఐటీ కంపెనీస్లో పెట్టొచ్చు. ఒక చెక్ లిస్ట్ అయితే క్రియేట్ చేసుకొని అందులో ఏ కంపెనీస్ కొంటే మంచిది, ఏ కంపెనీస్ ఫ్యూచర్లో నేను కొందాం అనుకుంటున్నాను అవన్నీ రాసుకోవాలి. క్లియర్ కట్గా రాసుకున్న తర్వాతనే నేను షేర్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు పోర్ట్ఫోలియో అలా మెల్లిగా బిల్డ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్లోని, స్పెన్సర్స్లోని, డీమార్ట్లోని ఇవన్నీ రీటైల్ యూనిట్స్ కదా. ఇందులో బెస్ట్గా ఏది పెర్ఫామ్ చేస్తుందని నాకు అనిపిస్తుందో అందులో నేను పోర్ట్ఫోలియో స్టార్టింగ్ అయితే ఇన్వెస్ట్ చేస్తాను. అలా ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, సో ఇలా పోర్ట్ఫోలియో ఫస్ట్ బిల్డ్ చేసుకోండి. బిల్డ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ఇన్వెస్ట్ చేయాలి. సరే, ఇన్వెస్ట్ చేసే ముందు ఇంకొన్ని టాపిక్స్ అయితే ఉన్నాయి, అవి కూడా మీరు క్లియర్ కట్గా తెలుసుకోవాలి. ఆ కంపెనీ మోటో ఏంటి, ఏం చేద్దామని వచ్చింది, నెక్స్ట్ ఆ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, ఏం బిజినెస్ చేస్తుంది, ఇది మాత్రం మెయిన్గా మీరు అర్థం చేసుకోవాలి. బిజినెస్ మోడల్ మీకు అర్థం కాకపోతే మీరు షేర్ మార్కెట్స్లో అస్సలు ఇన్వెస్ట్ కూడా చేయొద్దు, అనవసరంగా మనీ వేస్ట్. ఓకే, అప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళిపోండి. మ్యూచువల్ ఫండ్స్ నేను అస్సలు ప్రిఫర్ చేయను. నేనైతే అసలు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టను. ఓకే, ఫ్రాంక్లీ చెప్పాలంటే నేను మ్యూచువల్ ఫండ్స్లో పెట్టను. మరి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టకపోతే రిస్క్ కదా. అంటే మీకు నాకు తెలుసు కాబట్టి నాకు మ్యూచువల్ ఫండ్స్లో పెద్ద వచ్చేది ఏముండదని నాకు అర్థమైంది. అంటే దాదాపుగా ₹1 వడ్డీ కూడా రాదు. అదేదో బ్యాంక్లో పెట్టుకుంటేనే బెస్ట్, ఇంకా ఫిక్స్డ్గా అలా ఉంటుంది. ఇవి మార్కెట్ లింక్డ్, ఎప్పుడు ఏ రోజు ఎలా వెళ్ళిపోతాయో తెలియదు, ఏ రోజు ఎలా దిగిపోతాయో తెలియదు. నేను కంప్లీట్గా షేర్ మార్కెట్స్లోనే పెడతాను. ఎట్టి పరిస్థితుల్లో నేను మ్యూచువల్ ఫండ్స్ అనేది అస్సలు
ప్రిఫర్ చేయను. సో మీకు అంత నాలెడ్జ్ లేదు అనుకునేటప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అనేవి పర్ఫెక్ట్. ఓకే, సో మ్యూచువల్ ఫండ్స్ ఎవరికి బెటరు, ఎవరికి షేర్ మార్కెట్స్ బెటరు అని అంటే సింపుల్గా రిస్క్ ఎవరైతే తీసుకోవడానికి రెడీగా ఉంటారో వాళ్ళు షేర్ మార్కెట్స్లో పెట్టండి. ఎవరికైతే హై రిటర్న్స్ కావాలో వాళ్ళు షేర్ మార్కెట్స్లోనే పెట్టండి. ఎవరికి లిక్విడిటీ ఎక్కువగా ఉండాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీకు అర్జెంట్గా డబ్బులు కావాలి, ఆ షేర్ని అమ్మేస్తే మీకు 2-3 డేస్లో వచ్చేస్తాయి. బట్ మ్యూచువల్ ఫండ్స్లో లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే ఇన్ని మంత్స్ అని ఇన్ని ఇయర్స్ అని చెప్పేసి లాక్ ఇన్ అనమాట. ఇంకా మీరు డబ్బులు కావాలని తిరిగి వెనక్కరావు. సో ఇలాంటివి ఉంటాయి. కాబట్టి లిక్విడిటీ ఎక్కువగా కావాలి అంటే ఎప్పటికప్పుడు స్పాట్గా మీకు క్యాష్ అయిపోవాలి అనుకుంటే మాత్రం అందులో చేసుకోండి. సో వీళ్ళు మాత్రమే షేర్ మార్కెట్స్లో పెట్టండి. మిగతా ఎవరు కూడా షేర్ మార్కెట్స్లో పెట్టద్దు, మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళిపోండి. అవి చాలా బెస్ట్. ఆ బిజినెస్ మోడల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంకులో మీరు పెట్టారనుకోండి, బ్యాంక్ మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఎవరికైనా వడ్డీకి డబ్బులు ఇస్తారు. మీరే నాకు ₹1,00,000 ఇచ్చారు, ఆ ₹1,00,000 నేను తీసుకొని వేరే వాళ్ళకి వడ్డీకి ఇచ్చాను. వాళ్ళెంత వడ్డీ ఇస్తారు అంటే బ్యాంక్ కాబట్టి ₹1 వడ్డీ ఇస్తారు. ఓకే, ₹1 వడ్డీలో నేను అన్నీ తీయాలి, అవునా కదా? నా కంపెనీ శాలరీస్ తీయాలి, కంపెనీకి మెయింటెనెన్స్ తీయాలి, అన్నీ తీయగా మీకు ఒక ₹1 అంత మిగులుతుంది. ఆ ₹1 మీకు ప్రాఫిట్గా నేను ఇస్తాను. అంతే, మీరు ఇచ్చే ₹1,00,000కి ₹1 అంటే ₹500 నేను మీకు ఇస్తున్నట్టు. ఇది బ్యాంకింగ్ యొక్క బిజినెస్ మోడల్. ఓకే, బ్యాంకింగ్ ఇలాగే జరుగుతుంది, అవునా? అదే ఇప్పుడు మీరు రియల్మీ కంపెనీలో ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే ₹1,00,000కి ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 ఫోన్లు తయారు చేస్తుంది అనుకుందాం. ఈ 10 ఫోన్లు తయారు చేయడానికి కంపెనీకి ఎంత అవుద్ది అని అంటే దాదాపుగా ఒక ₹5,000 అవుతుంది. ₹10,000కి కంపెనీ అమ్ముతుంది. అన్నీ తీగా ఒక్కొక్క మొబైల్ మీద ఒక ₹2,000 నుంచి ₹3,000 కంపెనీ పక్కా మిగులుతుంది. ఓకే, ఈ రెవెన్యూ కంప్లీట్గా ఎవరికి షేర్ చేస్తారు? మీకే షేర్ చేస్తారు. ఎందాకలా మీకు ఎంత వచ్చింది? ₹1,00,000 షేర్కి బ్యాంకులో ఇన్వెస్ట్ చేయడం వల్ల ₹500 వచ్చింది. అదే మొబైల్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు ఎంత వచ్చింది? ₹2,000 నుంచి ₹3,000 దాకా వస్తుంది. బట్ మరి ఇందులోనే ఇన్వెస్ట్ చేసేయచ్చు కదా. ఇది విపరీతమైన రేట్లు ఎందుకు రావు అని అంటే సింపుల్గా ఈ మొబైల్స్ అన్నీ సేల్ అయిపోవుగా, చాలా వరకు మిగిలిపోతాయి. కొన్ని రోజులు పోయాక డిస్కౌంట్స్తో అమ్మాల్సి వస్తుంది. సో అప్పుడు లాస్ వస్తుంది. ఇలా రకరకాల స్ట్రాటజీస్ ఉంటాయి. బిజినెస్ మోడల్ ఏంటనేది ఫస్ట్ మీకు అర్థమైతే తప్ప మీరు అందులో ఇన్వెస్ట్ చేయకండి. నెక్స్ట్, ఆ కంపెనీ గ్రోత్ ఎలా ఉంది, కంపెనీ CEO ఎవరు, వాళ్ళ శాలరీస్ ఎలా ప్లే చేస్తున్నారు, ఎవ్రీ మంత్ అది ఎలా పర్ఫామ్ చేసుకుంటూ వస్తుంది, అండ్ ఫ్రాడ్స్ ఏమైనా జరుగుతున్నాయా, స్కామ్స్ ఏమైనా జరుగుతున్నాయా, ఇవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. అంటే నెలకు ఒకసారి ట్రాక్ చేసుకోండి సరిపోతుంది. నెక్స్ట్, ట్రై టు మ్యాచ్ యువర్ 6th సెన్స్. మీకు ప్రతి ఒక్కరికి ఒక 6th సెన్స్ ఉంటుంది, అది ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటుంది. దాన్ని మ్యాచ్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఈ కంపెనీ పెరుగుతుందా లేదా అనేది సింపుల్గా చెప్పాలి అని అంటే వీరబ్రహ్మం గారిలాగా ఇలా కూర్చొని ఆలోచించడం తప్ప వేరే అవకాశం అయితే లేదు. కాలజ్ఞానం తెలిసిన వాళ్ళు, ఫ్యూచర్ తెలిసిన వాళ్ళు తప్ప ఎవరు షేర్ మార్కెట్స్ని అంచనా వేసి అయితే చేయలేరు. కాబట్టి నేనేం చెప్తాను అని అంటే మీరు మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే అప్పటికి మీరు ఒక కంపెనీ ఫిక్స్ చేసుకొని వస్తారు. కాబట్టి ఆ కంపెనీ షేర్ ఎంత ఉంటే అంత ఫిక్స్ చేసి కొనేయండి. మహా అయితే ₹5 ₹10 తేడా ఉంటుంది. లేకపోతే మీరు కొన్నాక ₹5 పెరగవచ్చు, ₹5 తగ్గొచ్చు. వాటి వేటికి కూడా మీరు ఇద్దరు పట్టించుకోకండి. ఎందుకు అనేది కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను. గో విత్ ఏ బ్రాండెడ్ షేర్స్. మీరు ఎప్పుడు కూడాను బ్రాండెడ్ షేర్స్ని కొనడానికి ట్రై చేయండి. ఎందుకంటే అవి బెటర్ ఫండమెంటల్స్ ఉంటాయి. మీకు అసలు ఊరు పేరు తెలియని కంపెనీస్ ఏమైనా మీరు కొన్నారనుకోండి, కంప్లీట్గా ఇవి గ్యాంబ్లింగ్ జరుగుతాయి. ఎంత గ్యాంబ్లింగ్ అంటే అంత గ్యాంబ్లింగ్ జరుగుతాయి. ఇంకా చెప్పినా కూడా వేస్ట్. మీరు ఎట్టి పరిస్థితుల్లో బ్రాండెడ్ తప్ప నాన్ బ్రాండ్ అసలు జోలికే పోకండి. రెండోది, పెన్నీ స్టాక్స్ జోలికి ఎట్టి పరిస్థితుల్లో పోకండి. ఈ పెన్నీ స్టాక్స్ అంటే ₹10 కన్నా తక్కువ ఉండేవి ఏవైనా సరే అవి పెన్నీ స్టాక్స్ అని పిలుస్తారు. ఈ పెన్నీ స్టాక్స్లో ఎలా ఉంటుందంటే ప్రాఫిట్ వస్తే ఓ రేంజ్లో ప్రాఫిట్ వస్తుంది, పోతే కంప్లీట్గా పోతుంది. ఇవి ట్రేడర్స్ చేసే పనులన్నీ ఇవే. ఇందులో పెడతారు, లక్షలు పెట్టేసి ఇందులో పెడతారు. ఇవి అమ్ముడుపోవు అండ్ కంప్లీట్గా వీళ్ళు లాస్లో వచ్చేస్తే కంప్లీట్గా గ్యాంబ్లింగ్ మీద జరుగుతాయి ఈ పెన్నీ స్టాక్. ఈ పెన్నీ స్టాక్స్ గురించి మీకు రెండు విషయాలు చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక HDFC షేర్ కొన్నారనుకోండి, HDFC షేర్ కొంటే ₹1,200, ఒక 10 సంవత్సరాలు పోతే అది ₹1000 పెరుగుతుందని ఒక ఆశ తప్ప ఎట్టి పరిస్థితుల్లో పెరుగుతుందని అయితే గ్యారెంటీ లేదు. ఓకే, సరే ఒక 1,200 నుంచి ₹2,000 దాకా పెరిగిపోయింది అనుకోండి. ఎంత వచ్చింది? 800 కదా. ఎన్ని సంవత్సరాలకి? 10 సంవత్సరాలకు వచ్చింది. ఓకే, సో అక్కడ ప్రాఫిట్ అంత ఉంది. ఒక్కసారి మీరు పెన్నీ స్టాక్స్ కానీ చూస్తే ఇంకా ఏ బ్రాండెడ్ షేర్స్ మీరు కొనలేరు. ఎందుకో ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. మీరు ఒక 10,000, మా ఫ్రెండ్ 2,500 పెట్టి ఒక కంపెనీ షేర్స్ కొన్నాడు. 2,500కి 25,000 షేర్స్ మా ఫ్రెండ్ కొన్నాడు. కొన్న మరుక్షణమే ₹1,250 లాభం వచ్చింది. కొన్న మరుక్షణం ₹1,250 విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో అతనికి వచ్చాయి. మళ్ళీ అతను కొన్న డబ్బులకి ₹1,250 లాసు విత్ ఇన్ మినిట్స్లో కూడా వచ్చింది. అంటే అర్థమైందా? అంటే మీ పెన్నీ స్టాక్స్ ఎలా ఉంటాయని అంటే వచ్చే 5 పైసలు 10 పైసలే కానీ బట్ చాలా రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. మీరు పెద్ద బ్రాండెడ్ షేర్స్ ఎంతైతే కొంటున్నారు ₹1,250 కదా, అదే మా ఫ్రెండ్ 1,250 ఎక్కడ కానీ పెడితే ₹750 ప్రాఫిట్ వస్తుంది. ఎక్కడైనా వస్తుందా? అది విత్ ఇన్ మినిట్స్లో వస్తుంది. పోని రోజుల్లో వచ్చిన, పోని నెలల్లో వచ్చిన, సంవత్సరాలు అయితే మాత్రం రాదు కదా.
సో అది సంవత్సరాలు పడుతుంది, 10 సంవత్సరాలు పట్టింది అది గెయిన్ అవడానికి. ఇది గెయిన్ అవడానికి నిమిషాలు, రోజులు, వారాల్లో అయిపోతుంది. కాబట్టి పెన్నీ స్టాక్స్కి చాలామంది వచ్చి ట్రేడింగ్లు చేస్తారు. ఈ ట్రేడింగ్ చేసినప్పుడు చాలామంది లాస్ అయిపోతారు. చాలామంది 98% మెంబర్స్ లాస్ అయిపోయి 2% మెంబర్స్ అదృష్టం కొద్దీ ప్రాఫిట్ పొందుతారే తప్ప అప్పటికైనా సరే వాళ్ళు ప్రాఫిట్ పొందుతారనేది గ్యారంటీ లేదు. సో ఎట్టి పరిస్థితుల్లో పెన్నీ స్టాక్స్ జోలికి పోకండి. ఎవరైనా మీకు ఫ్రీ అడ్వైజులు ఇస్తామంటే వాటి జోలికి పోకండి. మీకు ఏమైనా కాల్స్ ఇస్తే వాటి జోలికి పోకండి. అండ్ ట్రేడింగ్ జోలికి ఎట్టి పరిస్థితుల్లో కూడా పోవద్దు. ఓకే, ఇది నేను చెప్పొచ్చే బెస్ట్ సజెషన్. సో ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు ఎలా చేయాలి అని అంటే, నాకు అవసరం లేదు అన్న డబ్బుని తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయండి, అది బంగారు బాతుగుడ్డులా పెరుగుతుంది. బట్ ఎవరైతే అప్పు చేసి చేస్తారో, అప్పు చేసి బిజినెస్ చేసేవాడు, అప్పు చేసి ఇన్వెస్ట్ చేసేవాడు ప్రాఫిట్ పొందినట్టయితే నేను ఇంతవరకు చూడలేదు ఫ్రెండ్స్. అప్పు చేసి ఏ ఒక్క పని కూడా చేయకూడదు, ఎందుకంటే అది అస్సలు రానించదు. మీకు అప్పు ఇచ్చేవాడు మీ కళ్ళ ముందే ఎదుగుతాడే కానీ మీరు ఎట్టి పరిస్థితులు ఎదిగే ఛాన్సే లేదు. నెక్స్ట్, ఎవ్రీ మంత్ కూడా మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనేది ఈ నెల ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనేది పడిపోతుంది. ఇది మీకు తెలియక నేను ఇన్వెస్ట్ చేశాను కదా టాటా కంపెనీస్లో, నాకేం పర్వాలేదు అనుకుంటే అది పొరపాటు పడినట్టే. అండ్ టెలికాం రంగం బాగా పడిపోయింది. రిలయన్స్ కమ్యూనికేషన్ ఉంది. ఈ రిలయన్స్ కమ్యూనికేషన్ కంప్లీట్గా డౌన్ఫాల్ అయిపోయింది. ఎప్పుడో 800 రూపాయల దగ్గర నుంచి ఈరోజు 80 పైసలకు వచ్చేసిందంటే ఎంత లాస్ ఆలోచించండి. ఇలా రకరకాల మార్కెట్ ఫ్లక్చువేషన్స్ వస్తాయి. పెద్ద ఫ్లక్చువేషన్స్ వస్తే మీరు వెంటనే ఆ షేర్స్ని అమ్మేసి బయటకు వచ్చేయడం చాలా బెస్ట్. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎమోషన్స్కి గురవ్వద్దు. ఎమోషన్స్ అంటే సింపుల్గా లాభం వచ్చింది ఏ అనటం, లేకపోతే లాస్ వచ్చింది అమ్మా అనటం, ఇలాంటివి ఏ ఎమోషన్స్కి మీరు గురవ్వకూడదు. రెండోది, మీరు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు షార్ట్ టర్మ్లో వచ్చే వాలిటాలిటీ గురించి మీరు ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోవద్దు. వాలిటాలిటీ అంటే ఏం లేదు, ఒక కంపెనీ ఈరోజు ఇలా వెళ్తుంది, వెంటనే ఇలా దిగుతుంది, మళ్ళీ పైకి లేస్తుంది, మళ్ళీ పడిపోతుంటుంది. దీన్ని వాలిటాలిటీ అంటారనమాట. ఒక్కసారి మార్కెట్ ఫ్లక్చువేషన్స్ అవుతూ ఉంటాయి. సో వీటి గురించి మీరు పట్టించుకోకండి. మీరు ఇన్వెస్ట్ చేస్తున్నది లాంగ్ టర్మ్ కాబట్టి ఓకే. ఇన్వెస్ట్మెంట్ ఎన్ని ఇయర్స్ చేసుకోవచ్చు, ఎంతవరకు చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాం. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మినిమం 5 years ఇన్వెస్ట్ చేసుకోండి. ఎవ్రీ మంత్ 5000 రూపీస్ ఇన్వెస్ట్ చేసుకోండి ఒక కంపెనీ మీద మీరు ఇన్వెస్ట్ చేయకండి. డిఫరెంట్ కంపెనీస్ మీద మీరు ఇన్వెస్ట్ చేయండి. ఓకే, సరే, ఒక కంపెనీ మీద మీరు 5,000 రూపీస్ ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇలా మీరు 5 years చేయండి, చాలా బాగుంటుంది. ఒక 10 years, 15 years, 20 years, 25 years, 30 years వరకు చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మీరు చేస్తే ఫ్యూచర్లో మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు, మీరు కరోడ్పతి అయిపోతారు. బట్ మీరు అన్ని ఇయర్స్ ఇన్వెస్ట్మెంటే చేయాలి. మధ్యలో అమ్మేశారు అనుకోండి, ఇక మీకు రూపాయి మిగలదు. ఇంకా ఎక్కడ లాస్ అవుతారో తెలుసా? చాలామంది డబ్బు పడుతూ వస్తుందని చెప్పేసి వాళ్ళు ఇంకా చివరికి ఏం చేస్తారంటే లాసుల్లో అమ్మేసుకుంటారు. కానీ మార్కెట్ మీరు ఎప్పుడైతే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో అది ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. సరే, మీరు దేన్ని నమ్మొద్దు. మీరు గూగుల్లోకి వెళ్ళండి, మీకు నచ్చిన కంపెనీ ఫస్ట్ పేర్లు రాసుకోండి. గూగుల్లోకి వెళ్ళండి, ఫస్ట్ 1 day చూడండి, రెడ్ కలర్లో కనిపిస్తుంది. 5 days తర్వాత చూడండి, రెడ్ కలర్లో కనిపిస్తుంది. బట్ లాంగ్ టర్మ్లో చూడండి, అంటే 5 yearsకి, 10 years అంటే మ్యాక్స్ అనమాట. 10 yearsకి చూడండి ఎంత ఉంటుందో. అది నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, మీరు కంపెనీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎంత లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు అంత మంచి బెటర్ రిటర్న్స్ వస్తాయి. నెక్స్ట్, చాలా మంది చేసే తప్పు ఏంటంటే రోజు నా స్టాక్స్ ఎలా ఉన్నాయి ఏంటని చెక్ చేసుకుంటారు. అలా ఎట్టి పరిస్థితుల్లో చెక్ చేసుకోకుండా, అలా చెక్ చేస్తే మీరు ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేరు. కాబట్టి మీరు స్టాక్స్ గురించి రోజు ఏం చెక్ చేసుకోక్కర్లేదు, ఎవ్రీ మంత్ చెక్ చేసుకోండి, లేదా ఎవ్రీ వీక్ మీకు ఎప్పుడైనా ఖాళీ ఉంటుంది కదా అప్పుడు చెక్ చేసుకోండి. నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కంప్లీట్గా పోర్ట్ఫోలియో వచ్చేస్తుంది, మీరు ఎంత లాస్లో ఉన్నారు, ఎంత ప్రాఫిట్లో ఉన్నారు అనేది. స్టాప్ లాస్, స్టాప్ గెయిన్ అని మీరు పెట్టుకోండి. స్టాప్ లాస్, స్టాప్ గెయిన్ అని అంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ₹1 దగ్గర కొన్నారు షేర్ని. ఓకే, 75 పైసల దాకా మీరు నష్టాన్ని భరించగలరు, అంతకుమించి మీరు నష్టం భరించలేరంటే స్టాప్ లాస్ ఎంత పెడతారంటే 75 పైసలు పెట్టండి. నెక్స్ట్, మీకు అత్యాశ లేదు అంటే ఎంత వస్తే చాలు అని మీరు అనుకుంటున్నారు అనేది మీరు పెట్టుకోవాలి. దాన్నే టార్గెట్ ప్రైస్ అంటాం. ఈ టార్గెట్ ప్రైస్ ఎంత అంటే ఒక ₹2 నాకు వస్తే చాలు అని మీరు అనుకున్నారు అనుకుంటున్నా, ₹2 దగ్గర అమ్మేయండి, మీరు హ్యాపీ కదా. సో ఈ రెండింటిని మేనేజ్ చేసుకుంటూ వెళ్ళండి. అంతేగాని పడిపోతుంది కదా ఇంకా పడుతుందేమో, మళ్ళీ లెగిస్తుందేమో, దాన్ని ఎవ్వరు గెస్ చేయలేరు. మీరు ఎంత ప్రాఫిట్ తీసుకుంటే హ్యాపీగా ఉంటారు ఫస్ట్ మీకు ఐడియా ఉండాలి. మీరు ఎంత లాస్ని తీసుకోగలరు అనేది మీకు ఐడియా ఉండాలి. ఈ రెండు ఉంటే స్టాక్ మార్కెట్లోకి రండి, లేకపోతే రాకండి. చెప్పాను కదా ఫ్రెండ్స్, ట్రేడింగ్ అస్సలు చెయ్యబాకండి. ట్రేడింగ్ చేశారా ఇక మీ లైఫ్ ముగిసిపోయినట్టే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ట్రేడింగ్ అయితే చేయబాకండి. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? ఈరోజు ఇన్వెస్ట్ చేసి మీకు అవసరం ఉన్నప్పుడు అమ్మటం. రెండోది, ఎలాంటి మనీ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు అంటే, నాకు ఈ డబ్బులు అవసరం లేదు
అవసరమే లేదు అన్న డబ్బుని మీరు ఇందులో ఇన్వెస్ట్ చేయండి. రెండోది, అప్పు తెచ్చి పెడుతూ ఉంటారు. అప్పు తెచ్చి మీరు ఇందులో పెట్టారు అని అంటే ఖచ్చితంగా మునిగిపోతారు. అప్పులు ఊబుల్లో కూరుకుపోయి మళ్ళీ మీరు ఒక చేదు అనుభవం వచ్చేస్తుంది అనమాట. అంటే వేస్ట్ రా, స్టాక్ మార్కెట్ అంటే పెద్ద వేస్ట్ రా. ఇప్పుడు నాకు ఎవరైతే కామెంట్ చేశారో అలానే ఉంటుంది. వాళ్ళు ఎవరు ట్రేడింగ్ చేయమన్నారు మీరు అడగండి. కావాలంటే మీరు చెప్పండి, ఎవరైతే ఈ వీడియో చూసారో మీరు ట్రేడింగ్ చేశారా, ఇన్వెస్ట్ చేశారా? మీరు నిజంగా ఒప్పుకోండి, ట్రేడింగే చేసి ఉంటారు. ట్రేడింగ్ ఒక్కసారి అలవాటు పడ్డాక అదొక బెట్టింగ్ లాంటిది. మీరు ఇంకా అలా చేస్తూనే ఉండాలి. చెప్పాను కదా, మ్యూచువల్ ఫండ్స్ బెస్టా, షేర్ మార్కెట్స్ బెస్టా, మీ ఇష్టం. మీరు రెండిట్లో ఏదైనా తీసుకోండి. సో ఫైనల్గా ఇప్పటి వరకు చెప్పింది ఒకసారి ఓవర్వ్యూ అయితే నేను మీకు చెప్పేస్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలి. ఈ పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేసుకుంటారు అనేది, టాప్ కంపెనీస్ ఏంటి, టాప్ గెయినర్స్ ఏంటి, టాప్ లూజర్స్ ఏంటి, అండ్ కొంచెం తక్కువ ప్రైసింగ్కి వచ్చే స్టాక్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మీరు లిస్ట్ అవుట్ చేసుకొని ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ ఎలా చేస్తుంది, ఫ్యూచర్లో ఎలా చేస్తుంది అనుకుంటున్నాం, బిజినెస్ మోడల్ ఏంటి, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ నేను మనీ ఇన్వెస్ట్ చేస్తాను. అది 5,000 అనేది గుడ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, మరీ 500 ఇలా కాకుండా 5,000 చేసుకోండి. ఎవరైనా బిజినెస్ హోల్డర్స్ ఉంటే మంచిది. లేదు, ఎవరైనా మాలాంటి చిన్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఒక 2,000 రూపీస్ అనేది మినిమం బేసిక్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. ఎవ్రీ మంత్ 2,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తూనే ఉండండి. ఓకే, సో మీకు కొన్ని కంపెనీస్ చెప్పాను కదా, ఆ పోర్ట్ఫోలియోలో ఏ కంపెనీస్ అయితే ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి. అది ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అని అంటే 10-15 ఇయర్స్ అనేవి బెస్ట్. లేదు, మీకు కావాలనుకుంటే 5 ఇయర్స్లో కూడా తీసుకోండి. అండ్ షార్ట్ టర్మ్లో వచ్చే వాలటైల్ గురించి మీరు పట్టించుకోకండి. ఎవరైనా ఫోన్ చేసి మీకు అందులో పెట్టండి ఇందులో పెట్టండి అని అంటే వాళ్ళు దేకను కూడా దేకొద్దు. అండ్ ఎవరైనా వీడియోస్ చేస్తే అస్సలు నమ్మకండి. షేర్ మార్కెట్స్ మీద వీడియోస్ చేస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఫాలో అవ్వకండి. ఫాలో అవ్వటం అంటే మీరు వీడియోస్ చూస్తే చూడండి, బట్ వాళ్ళు చెప్పారని ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయబాకండి. ఇది ఒక పెద్ద ట్రాప్. ఈ ఉచ్చుకి చిక్కుకున్నారంటే ఆ గేలంకి చిక్కున్నట్టే. ఇక చేప చచ్చిపోవలసిందే తప్ప దానికి వేరే ఆప్షన్ ఉండదు. కాబట్టి చాలా రేర్ కండిషన్లో మీరు తప్పించుకునే అవకాశం ఉంటుంది, కానీ లేకపోతే మీరు ఆ గేలంకి చిక్కాక ఇక మీరు గిలగిల కొట్టుకోవాల్సిందే. అలానే ఇక చాలామంది సబ్స్క్రైబర్స్ పోగొట్టుకున్నారని చెప్పి వాళ్ళ అనుభూతులు చెప్తున్నారు కదా, చేదు అనుభూతులు. అలా చేదు అనుభూతుల్లో మీరు కూడా మిగిలిపోకుండా ఉండాలి అంటే ఇన్వెస్ట్ చేయండి, ట్రేడింగ్ కాదు. ఓకే, కొంతమంది అడుగుతున్నారు బైనామా యాప్ గురించి అని చెప్పేసి, ఐక్యూ గురించి. ఇవి ఏవి కూడా చేయకండి. ఇవన్నీ ట్రేడింగ్లోకే వస్తాయి. మీకు స్టార్టింగ్ 2-3 సార్లు డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చాయి కదా అని చెప్పేసి మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తారు, డబ్బులు పోతాయి. ఆల్రెడీ స్టార్టింగ్ వచ్చాయి కదా అని చెప్పేసి మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తారు, మళ్ళీ పోతాయి. ఇలా పోగొట్టుకోవడానికి మీరు వెళ్ళాలి అనుకుంటే మీకు బెస్ట్ యాప్స్ ఏంటి అంటే బైనామో, ఐక్యూ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. మీకు బెస్ట్ యాప్స్ అనమాట. డబ్బులు మీ దగ్గర బాగా ఎక్కువైపోతే అందులో పెట్టండి, చాలా బాగుంటుంది. మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, యూట్యూబర్ ఎప్పుడైనా మనీ ఎర్నింగ్ వీడియోస్ చేస్తే అస్సలు దేకను కూడా దేకొద్దు. మీకు బాగా డబ్బులున్న వాళ్ళు అనుకోండి, ఇబ్బంది అయితే ఏం లేదు, మీకు పోయేదేముండదు, మహా అయితే అనుభూతి అయితే వస్తుంది. కానీ పేదవాడు అనుభూతి తెచ్చుకొని ఏం చేసుకుంటాడు చెప్పండి? వాడు కావాల్సింది డబ్బు. కాబట్టి మీరు పేదవాళ్ళు కానీ మిడిల్ క్లాస్ పీపుల్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ మనీ ఎర్నింగ్ మీద వీడియోస్ చేసే యూట్యూబ్ ఛానల్స్ని, నెక్స్ట్ ఈ ట్రేడింగ్ వీటి మీద వీడియోస్ చేసే వాళ్ళని అస్సలు మీరు పట్టించుకోకండి. పట్టించుకుంటే ఇంకేం లేదు. చెప్పాను కదా, మీకు చేదు అనుభూతులు పక్కా వస్తాయి. అండ్ మరి నువ్వు చేస్తున్నావు కదా, నిన్నెందుకు ఫాలో అవ్వాలి? నన్ను ఫాలో అవ్వమని నేను ఏం చెప్పాను? నేను మొత్తం అన్నీ కలిపి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఒక 10 వీడియోస్ మాత్రమే చేస్తాను. ఇంకో వీడియో చేస్తే నన్ను అడగండి. ఓకే, సో కంప్లీట్గా నేను ఎలా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి, ఎలా కొనాలి, ఎలా అమ్మాలి అవి చెప్పేశాను. నెక్స్ట్ షేర్ మార్కెట్స్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పేశాను. అండ్ ఇంకొన్ని టిప్స్ అవన్నీ కూడా నేను ఇంకొక 4-5 వీడియోస్లో కంప్లీట్గా చెప్పేసి క్లోజ్ చేసేస్తాను ఈ సిరీస్ అనేది. ఓకే, సో నన్ను ఫాలో అవ్వటం లేదు అనేది ఇక మీ ఇష్టం బట్టి ఉంటుంది. నేనైతే ఎట్టి పరిస్థితుల్లో ఆ కంపెనీ కొనండి, ఈ కంపెనీ కొనండి ఎప్పుడు చెప్పను. బట్ మీరు మెయిన్గా చూసుకోవాల్సింది గుడ్ ఇన్వెస్టర్ అంటే గుడ్ ఎమోషన్స్కి అస్సలు మీరు గురి కాకండి. ఈ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు మనీ అయితే సంపాదిస్తారు. అండ్ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తేనే మీరు మనీ సంపాదించుకోగలుగుతారు, లేకపోతే వేస్టే. షేర్ మార్కెట్స్ అనేవి మీకు రూపాయి పనికిరావు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే షేర్ మార్కెట్స్ గురించి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఖచ్చితంగా దాని మీద నెక్స్ట్ వీడియోస్ అయితే చేస్తాను. దిస్ ఈస్ దిలీప్ ముర్గన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.